జనసేనకు నాయకులు ఉన్నారు, జనసేనకు పార్టీ కూడా ఉందా ఈడ? జనసేన పార్టీ కూడా ఉందా? రిజిస్ట్రేషన్ ఏడైంది జనసేనకు? జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ కూడా సభ్యత్వం ఎడబెట్టిరు, సభ్యత్వ నమోదాలు ఎడబెట్టిరు. ఆయన పట్టుకొని పెద్దగా హైలైట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఓడాడు, దేశానికి ఓడు, రాష్ట్రానికి ఓడు, తెలంగాణకు. పవన్ కళ్యాణ్కు దీనికి తెలంగాణకు సంబంధం ఏంది? వాడు అయ్యా జాగిరి అంటుండు, మాది మా అయ్యా జాగిరి కాబట్టి కానీ తెలంగాణ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. నీ అయ్యా జాగిరి ఉన్న కాడ నిన్న మీటింగ్ మా అయ్యా జాగిరి కాడ ఎందుకు పెట్టినావురా బై? పోయి నీ విజయవాడలో పెట్టుకో, పోయి నీ ఆంధ్రాలో పెట్టుకో. మా అయ్యా జాగిరిది తెలంగాణ గడ్డ, మా అయ్యా జాగిరి కాబట్టి కానీ ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు మీ పార్టీని ఎప్పుడు అమ్ముతున్నావు? చంద్రాలకు అమ్మేసినవా ఏంది? మీ అన్న పీఆర్పీ తీసుకొని కాంగ్రెస్కి అమ్మేసినట్టు. ఒక కేంద్ర మంత్రి కోసం 20 మంది ఎమ్మెల్యేలు గెలిచిన చిరంజీవి ఆనాడు పార్టీ అమ్ముకుండు కదా. ఇవాళ ఏం అమ్ముకుందాం అనుకుంటున్నావు? నైతిక విలువలు ఎప్పుడో అమ్ముకున్నావు, నీకు నైతిక విలువలు లేవు. కేంద్ర గవర్నమెంట్ ఫండ్ అంతా తీసుకొని ఆంధ్రాలో పెట్టి తెలంగాణలో పార్టీ పెడతా అంటున్నావు. తెలంగాణలో పార్టీ పెట్టేది ఉంటే అక్కడ ఎన్ని 10-15 వేల కోట్లు తీసుకొని అక్కడ డెవలప్మెంట్ కోసం చేసినావు. ఈడ చేయకపోయినావు మా తెలంగాణకు. తెలంగాణలో విగ్రహాలు పెడుతున్నారు. మా వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో తీసుకుపోయి పవన్ కళ్యాణ్ నీకు దమ్ము ఉంటే, కలేజా ఉంటే నువ్వు కుమరం భీము, సాక లైలమ్మ, మారోజు వీరన్న, ముచ్చర్ల సత్యనారాయణ, ఎర్ర సత్యం, గండైలే గౌడ్, ఉమ్మడి వరంగల్ తొర్రూరులో అతేవడ్డాడు. మారోజు వీరన్న తీసుకుపోయి వీళ్ళందరూ తీసుకుపోయి అమరావతి, విజయవాడలో అమరావతిలో మా విగ్రహాలు పెట్టురు మా తెలంగాణలో. గద్దర్ అన్నది పెట్టు. గద్దర్ అన్నని ఎంత అవమానిస్తున్నావురా బిడ్డ. ఇయ్యాల గద్దర్ అన్న ఆ రోజు 5 బుల్లెట్లు కొట్టుకున్నప్పుడు 90స్లో నువ్వు లాగు తొడగకుండొచ్చు. మా తెలంగాణ ప్రజలు అఫీషియల్గా సినిమా చూసి బిచ్చం వేసేయాలా? నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన పవన్ కళ్యాణ్ మా తెలంగాణ సామాజిక వర్గం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంతా కలిసి ఎడమ చేతితో బిచ్చం వేసి సినిమా చూస్తే నువ్వు ఇవాళ వేల కోట్ల రూపాయలు పెట్టుకొని జనసేన పార్టీ ఆంధ్రలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్, తెలంగాణ మీద మీకు మాట్లాడే నైతిక విలువలు లేవు. పవన్ కళ్యాణ్ గద్దారన్న బుల్లెట్లు దిగింది ఎప్పుడే? 90స్లా. ఈయన వెలుగులకు ఎప్పుడు వచ్చిందే? 2004-5లా. ఓకే, ఆయన పోయి పట్టించుకున్నాడా ఈయన ముఖానికి? ఎందుకు ఆ మాటలు మాట్లాడుతావు? ఆల్రెడీ నీ మీద ఒక అపోహం ఉంది బ్రోకర్ గానివని. ఆ బ్రోకర్ మాటలు బంద్ చేయి. మా గద్దారన్నకు సారీ, క్షమాపణ చెప్పు. మా తెలంగాణ సమాజానికి మొత్తానికి నువ్వు క్షమాపణ అడిగిన దాకా ఈ పోరాటం ఆగదు. అవసరమైతే ఇంకా కూడా మాలాంటి వాళ్ళమంతా కలిసి నీ జనసేన పార్టీ ఆఫీస్ లేకుండా తెలంగాణలో చేస్తాం. తెలంగాణ వాళ్ళు కూడా ఉద్యమకారులు చాలా మంది మాట్లాడుతున్నారు. మనకే సోయలేదు, మనం చెప్తున్నారు, మనమే కొట్టుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ కావచ్చు, ఇటువంటి వాటిని కూడా మనం ఏం చేయలేకపోయాను, ఏం పీకలేకపోయాను అని మాట్లాడుతూ ఉన్నారు. అవునన్నా, తెలంగాణలో చాలా ఉన్నాయి. కేబీఆర్ పార్కు, కాసు బ్రహ్మానందం రెడ్డితో పాటుగా సుబ్రహ్మణ్యం ఏమన్నా తెలంగాణ గీతం పాడిండా? ఇలా అందశ్రీ బొమ్మ పెట్టినవాను. ఇక్కడ తెలంగాణలో అందశ్రీ బొమ్మ పెట్టిండా? బీసీ లీడర్ ముఖేష్ గౌడ్ బొమ్మ పెట్టిండా? ఎన్టీ రామారావు బొమ్మ ఎందుకు పెట్టాలి? మా వాళ్ళైనా మా పార్టీ గురించే మాట్లాడుతున్నా. ముఖేష్ గౌడ్ బొమ్మ లేదు, అందశ్రీది బొంద మీద గోరి లేదు. తెలంగాణలో మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ నువ్వు పోయి ఆంధ్రలో పెడతావా మా అందశ్రీది? మా అందశ్రీ విగ్రహం పెట్టి రాపో బిడ్డ, ఈడికి వచ్చి మాట్లాడతాం. అనేక సమస్యలు ఉన్నాయి, అనేక పోరాటాలు ఉన్నాయి. ఇంకా ఉన్నా మళ్ళీ తెలంగాణలో కూడా తలకాయ మార్చినాడు, అని పేరు బొక్కనో గక్కనో ఆడంటాడు. డిక్షనరీలో లేదంటాడు. ఎర్మకాలు చెప్పుతో దండేయాలి వానికి. తెలంగాణలో డిక్షనరీలో లేదంటాడా? వాడు తెలంగాణలో అమ్మ రొమ్ము పాలు తాగి రొమ్ము మీద గుద్దినట్టుగా ఈ నా కొడుకులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటోళ్ళని ఫస్ట్ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఒక్కొక్కరిని మక్కిలిరిగదాన్ని లోపలేయాలి. తెలంగాణ గడ్డ మీద లేలే ఒక్కలన్నా ఆంధ్రలో మన తెలంగాణ పబ్లిక్ లేరా? చిత్తూరులో, నెల్లూరులో, గుంటూరులో, వైజాగ్, రాజమండ్రిలో అంతటి ఉన్నారు. మన విగ్రహాలు పెడతలేరు వాళ్ళ ఓట్ల కోసం. మన ఓట్ల కోసం వాళ్ళ విగ్రహాలు పెడతలేరు. వీళ్ళ ఓట్ల కోసం మనం ఎందుకు పెట్టాలి? ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి సిగ్గు ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పు తీసుకొని అన్నాలి. అన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి ఆయన పెద్ద మనిషిని చేయకూరి. తెలంగాణ కాంట్రాక్టర్స్ గురించి, పైరవీల గురించి ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళ దోస్తుకి చంద్రబాబు నాయుడుకు తెలిసినంత దొంగ పనులు మనకు తెలివై. ఓకేనా? ఇక అది నాకు క్లారిటీ లేనప్పుడు నేను ఎట్లా మాట్లాడతా? విగ్రహాలు నేను కూడా వ్యతిరేకించినన్నా. మా రాహుల్ గాంధీని ఓడగొట్టింది ప్రధానమంత్రికి రామారావు పార్టీ, చంద్రబాబు కదా. 24 సీట్లు మోడీ కాడ పెట్టి మా రాహుల్ గాంధీని ఓడగొట్టింది ఈ రామారావు పార్టీ కదా. రామారావు విగ్రహం పెట్టింది ఎందుకు? మా రాహుల్ గాంధీని ప్రధాని చేయకుండా కదా. మా ప్రధానిగా మార్చినటువంటి వ్యక్తి ఎవరు? మా ప్రధాని కాకుండా మా రాహుల్ గాంధీని ఆపింది ఎవరు? ఈ రామారావు పార్టీ కదా, చంద్రబాబు నాయుడే కదా. అలాంటి నితీష్ కుమార్ కూడా వస్తుంటే ఈయన పోయి
మోడీ కాళ్ళ కాడ చేరిండు పవన్ కళ్యాణ్ చంద్రబాబు. ఇలా మా రాహుల్ గాంధీ ప్రధాని కాకుంటున్నది మాకేం అవసరం మన రామారావు విగ్రహంతోని? మా తెలంగాణోడా, మా తోటి పాలోడా, అయ్యోడా అప్పోడా? గుంటెడు భూమికి ఏమన్నా ముగ్గు పోసిండా? అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, మా బిడ్డలు ఏడున్నారయ్యా, తెచ్చిస్తారా ఓ లీడర్ అయ్యా, మీ ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండినయ్యా అంటే పైసలు. మా కొడుకులు బిడ్డలు చనిపోయి గాలిలో కలిసిపోయే ఆత్మలన్నీ. మీ కొడుకులు బిడ్డలేమో అమెరికాలలో చదువుతుండే, రానన్న కొడుకు మీ కొడుకు వస్తాడేమో కానీ మా కొడుకు మాత్రం రాడు. ఆయననే తెలంగాణ మ్యాప్లో చూసుకుంటున్నాం మా బిడ్డల్ని. ఎన్ని బలిదానాలు, ఎన్ని అసలు ఏడుపు వస్తుంది అసలు. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇంకా కూడా ఈ కొడుకులు ఇంకా కూడా అరే ఏం రాబాయి మా అన్ని దోసుకపోయారు, ఇంకేముంది మా ఆత్మగౌరవాన్ని దోసుకోవడానికి తప్ప ఏం లేదు. అసలు పార్టీలో జైన్ అయినోని మీలాంటి మీడియా మిత్రులు మొన్న టీవీలో చూసిన అసలు మిమ్మల్ని మెచ్చుకోవాలి, మిమ్మల్ని మీ కాళ్ళు మొక్కాలి. వాళ్ళ పార్టీలలో జోకి చెప్పులు మోసేతు నీళ్ళు తాగి ఆ లెట్రిన్ పోతే బాత్రూమ్లు కడిగే కొడుకులని, వాళ్ళ పార్టీ పాలకులని మీ కాళ్ళకు పాలాభిషేకం చేసి ఆ నీళ్ళు తాగిపియాలి ఆ కొడుకులకు. మీ మీడియా వాళ్ళు అడిగినట్టు కూడా నా కొడుకులు అడుగుతలేరు, బయట ఉద్యమకారులు అడిగినట్టు వాళ్ళు అడుగుతలేరు. ఒక తల్లి మాట్లాడింది మొన్న, నా భర్త రైలుకి అడ్డం పోయి చచ్చిపోయిందని. తెలంగాణ కోసం అంత గోసపడ్డాం, అంత దెబ్బలు తిన్నాం. ఒక్కొక్క ఉస్మాని యూనివర్సిటీలలో ఒక్కొక్కరు అయినా ఎక్కడ యూనివర్సిటీలు అయినా నా అంబర్పేట నియోజకవర్గం పక్కకే ఉంటుంది. గోస పెడుతున్నారు ఇంకా కొడుకులు. అప్పుడేమో తుపాకీలు ఉండే, అన్నలు ఎదురించారు కాబట్టి అన్నల కోసం భయపడి కొంతమంది రాకపోతుండే. సరిహద్దుల సైనికులు చనిపోతే ఇవాళ ఆర్మీల జవాన్లవి కూడా కబ్జాలు చేస్తున్నారు ఈ కొడుకులు. అందరు ఆల్ ఆఫ్ యూ అన్ని లీడర్లబ్బా వాని స్వార్థం కోసం వాని కోసం బతుకుడు తప్ప మీ బతుకులకు మీ పిల్లల కోసం ఒకడు బతకాడు. ఈడు ముచ్చట్లు చెప్తాడు, వాడు వస్తాడు, వాడు ముచ్చట్లు చెప్పి బాపు పోతే బాయ్య రావాలి, బయ్య పోతే బాపు రావాలి. సిగ్గు రావాల్సింది మా జనాలకు కదా, సిగ్గు రావాల్సింది నైతిక విలువలు ఉండవలసింది మా ఓటర్స్ కదా. టీడీపీకి ఓట్లు వేస్తారు, 2014లో 24 గెలిపిస్తారు. ఇంకోనికి ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర పాలకులు ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్, పివి నరసింహారావు నంద్యాలలో గెలిచిందంటే మాగంటి గోపినాడు ఏమన్నా తెలంగాణడా, అడకపూరి గాంధీ ఏమన్నా తెలంగాణ? మీరు వచ్చి నిలబడితే గెలిపియలేదా మేము? నువ్వు మీ అన్న కూడా నిలబడ్డాడు కదా, పీఆర్పీ నుంచి బోయినపల్లి కార్పొరేటర్ గెలిచిండు కదా పీఆర్పీ, మిమ్మల్ని కూడా గెలిపించినాం కదా. అంటే యాది లేదనుకుంటున్నావా? నీ లెక్క ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి లెక్క రైటింగ్ రాసిస్తా నీ లెక్క మాట్లాడతాం అనుకుంటున్నావా? బిడ్డ గీ నుంచి వస్తుంది బాధ, ఈ నుంచి వస్తలేదు మాట, గీ నుంచి వస్తుంది బాధ. గీడ చనిపోయారు మా బెల్లి లలితక్క, మా మేనత్తని 17 ముక్కలు చేసిరు. మా ముచ్చర్ల సత్యనారాయణ సారు, నానుములికి సంజీవరెడ్డి మామ చూడో తెలంగాణ చెలజావ రాయలసీమ ఆ రోజు కొట్లాడిండు. మనం ఆ రోజు వీరన్న ఒక ఒడ్ల కులానికి చెందిన బిడ్డని ఎంత దారుణంగా చంపిరో మనకు తెలియదా? 98, 99లా గండి ఐలయ్య గౌడ్ని తొర్రూరులో ఎందుకు చంపిరు? ఏ ప్రభుత్వం అప్పుడు? ఇదే ప్రభుత్వం చంద్రబాబే కదా, ఆంతో దంట కట్టినవే కదా నువ్వు. ఇవాళ పాగల్ కళ్యాణ్ మసులుతుంది, బాధతో చెప్తున్న, ఆవేశంతో కాదు. థ్యాంక్ యూ అన్నలారా, మీరు మొన్న వాళ్ళని జనసేనలని నిలదీసినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఆ రోజు ఎంత మంచిగా అనిపిస్తున్నా అంటే, పొద్దుగా లేచి మీ కాళ్ళు మొక్కిన ఈ కొడుకులకు తలకాయలు ఉన్నాయి. మానీల అడుగులు దొక్కినటువంటి మట్టిని తీసుకొచ్చి నైటు మెత్త కింద పెట్టుకొని అనుకుంటే పొద్దుగాల మెదడన్న పనిచేసి తెలంగాణ కోసం పనిచేస్తారు. థ్యాంక్ యూ అన్న. పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల చర్యల పట్ల బీజేపీ నాయకులు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఎందుకు రావద్దు, పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇచ్చుండాల్సింది అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ భుజం మీద పాటు పెట్టి తెలంగాణ బిడ్డలు ఆచే ప్రయత్నం బీజేపీ అది ఇయ్యాలటి నుంచి ఏందన్న, తెలంగాణ డిక్షనరీలో లేదన్నాడు. తెల్లాపూర్ గ్రామంలో, మన తెల్లాపూర్ ఇక్కడ రంగారెడ్డి ప్రాంతంలో తెల్లాపూర్ గ్రామంలో 1250వ సంవత్సరంలో ప్రత్యేక సంస్థంగా ఏర్పడ్డ తెలంగాణ. అలా భుజాల మీద కాదు, డైరెక్టే కాలుస్తారు. ఇక ఇప్పుడు అర్థమైతే లేదా అన్న, అటాక్ చేయనికే గన్నులు పట్టుకొని కాదు, ఇక మొత్తం పెద్ద అనబాంబులు పట్టుకొని వస్తున్నారు. ఇక మీరు నేను చెప్తున్నాగా, మీ మీడియా అన్నదమ్ముల కాళ్ళు మొక్కాలి మేము అంటున్నా. మా సన్నాసులు అలా చేతుల మోసేతులు వీళ్ళు తాగుకుంటా, వాళ్ళు పోసింది తాగకుండా బాత్రూమ్లలో ఉచ్చ కూడా తాగకుండా తిరుగుతున్నారు ఈ నా కొడుకులు, మా లీడర్లు. వాళ్ళ పార్టీలల్లా ఇంకా కూడా బానిస బతుకులు. ఆడు వేసేది ఏముంటుందన్న, ఒక బీరో బిర్యానో ఓ 2-3 లక్షలు ఇస్తే ఈఎంఐ పెట్టి కారు కొనుక్కుంటాడు. మా లెక్క ఒరిజినల్ లీడర్లు ఉంటారన్న, అన్ని అమ్ముకొని కూడా బరాబర్ ఉంటాం. ఇట్నే తెలంగాణ అయితేన్నా పార్టీ మాకేం అవసరం లేదు. తెలంగాణ అమరవీరుల కోసం, మీ మీడియా సోదరుల కోసం మీ ఎమ్మడి తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నా. తెలంగాణ జన సైనికులు ఏమంటున్నారంటే, రాష్ట్ర ఇన్ఛార్జీలు కానీ తెలంగాణ ఇన్ఛార్జీలు కానీ ఏమంటున్నారంటే,
లేదు లేదు, ఈ సోషల్ మీడియా కానీ ఇట్లాంటి మీలాంటి ప్రజా గొంతుకులు కానీ అలాంటి ఉద్యమకారులు కానీ ఒడ్లు కొనుగోలు చేయకపోయినా నిరుద్యోగుల కోసమైనా ఎక్కడ ఎవరు కొట్లాడట్లేదు, కేవలం మా జన సైనికులే కొట్లాడుతున్నారు అని అంటున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీకు తెలంగాణ రాష్ట్రంలో జన సైనికులు సేవలు చేస్తున్నట్టుగా కనిపించిరా? అన్న ఒక్కటన్నా, మీలాంటి వాళ్ళు వచ్చి పార్టీ పెడితే నడవదు పాపం, మాలాంటి వాళ్ళు వచ్చి పార్టీ పెడితే నడవదు. వాళ్ళకు జనాలకు కావాల్సింది ఆశలు, 10 కార్లలో వచ్చేటోళ్ళు, డిఫెండర్లలో వచ్చేటోళ్ళు కావాలి. కానీ మీకు డీప్ లోపలికి పోయి మీ కడుపుల బాధలు, మీ పిల్లల స్కూల్ ఫీజులు, ఇవాళ మీ కాలేజీల స్కూల్ ఫీజులు, మీ హాస్పిటళ్ళల్లో గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఆ వైద్యం సంగతులు చూసేటోడు ఎవడు లేడన్నా. ఇలా మనం గుర్తించుకోవాలన్నా. ఇలా శాటిలైట్ ఛానళ్ళు ఇప్పుడు ఒక మిత్రుడు ఓయు తమ్ముడు ఒక పాట పాడిండు, ఉన్నోనికి సుట్టమాయ లేనోనికి సట్టమాయ అని. వాస్తవమే కదా సూర్య. ఓకే, 100% అంత గొప్ప పాటలు ఇన్ని కూడా అన్న అడవిలో 3 కాలాలకు వానకెండి ఎండకెండి వానకు తడిసి చలికొనికి నక్సలైట్ల త్యాగమేడిపోయిందన్న, దేశంలో సరిహద్దుల త్యాగమేడిపోయిందన్న, వాళ్ళకి అపోజిట్ కాల్పులలో చనిపోయిన నా పోలీసు బిడ్డలు కూడా మన రైతు బిడ్డలే కదా. వీళ్ళ త్యాగాలు వాళ్ళకి అవసరం లేదన్నా. కేఎఫ్సి పిజ్జా బర్గర్లు కావాలి. వాళ్ళు సేవ చేస్తున్నట్టుగా జన సైనికులు ఎక్కడైనా కనిపించినా తెలంగాణ? సేవ్ ఎక్కడదన్నా. ఇప్పుడు నేనున్నా, నా ఫోటోలు ఉన్నాయి 2009లో తెలంగాణ కోసం. వాడు 11 రోజులు అన్నమే తినలేదు కదా. మళ్ళీ మీ అయ్యా జాగిరా అంటాడు. 11 రోజులు అన్నం ఏమిటికి తినలేదు అన్న? బలిసి తినలేదా, కొట్టుకొని తినలేదా? పవన్ కళ్యాణ్ బిడ్డ, ఇక నీకు ఇవాళ నుంచి చెప్తున్నాం, ఏ దేనికైనా రెడీ. మేము ఇల్లు వదిలేసే 20 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. ఇవాళ నుంచి కంపల్సరీ వస్తాం, నిలబడతాం, చూపిస్తాం. థ్యాంక్ యూ. జై ఇదే మోకిళ్ళ 10 ఎకరాల చెరువును కబ్జా పెట్టింది. ఇప్పటివరకు హైదరాబాద్ కానీ అధికారులు కానీ తెలిసి 10 ఎకరాలన్నా, తెలియక 90 ఎకరాలు అవి బయటకు వస్తున్నాయి. ఇంకా రఘు దాని మీదనే పడ్డాడు. రఘు తీసిందాక అది ప్రభుత్వం తీయాలి. మా ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు తీయాలి. కేసీఆర్ గారు పార్టీ తీయాలి. బీజేపీ కిషన్ రెడ్డి ఏడున్నాన్నా? ఏడున్నాడు? కబ్జాలు హైడ్రా మరి మా రంగనాథ్ ఏడున్నాడు? ఏడవండుకుండు. మరి దానికి ఓడి చేయాలి. పాపం మీ మీడియాలో కాళ్ళెందుకు మొక్కమంటున్నా? మీరు తీసిందే కదా, మీ రఘు మీరు తీసిందే కదా, మీరు చేస్తుంటేనే కదా సాటిలైట్ ఛానళ్ళు ఓనికి అమ్ముడు పోయినాయి. పాపం మీలాంటి గొప్ప ఛానళ్ళే కదా అన్ని సాటిలైట్లు అంటలేను, కొన్ని నిజాయితీగా పనిచేస్తున్నాయి. ఓకే, బాధ ఏంటంటే మీరు లేకుంటే ఇవాళ తెలంగాణ సామాజిక వర్గాన్ని ఆ రోజు తిప్పి రాతలు రాసుకురుగా నా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను ఆలయ పెట్టుకురు కదా. ఈ రోజు ఆ చరిత్ర కోసం మాట్లాడితే పృథ్వీరాజ్ యాదవ్ చెడ్డోడు, రఘు చొద్దోడు, మీరు చెడ్డోళ్ళు ఇవన్నీ తిప్పుతున్నారు. అవి తిప్పికొట్టనీకి మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడన్నా మేము మాలాంటి వాళ్ళం ధైర్యం చేస్తాం. థ్యాంక్ యూ.